ఏమైంది ఇందు? ఏమైందమ్మా? అత్తారింట్లో చాలా ఇబ్బందులు పడుతుంది గగన్. ఇందు ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయ్యిందని, ఇంతకాలమైనా మళ్ళీ పిల్లలు పుట్టట్లేదని వాళ్ళు రాజీ రంపాన పెడుతున్నారు. పూజలు వ్రతాలు అని రకరకాలుగా బాధ పెడుతున్నారు. ఇందునలా చూసి తట్టుకోలేకపోయాను. అలా అని ఇందుని తీసుకొచ్చావమ్మా? అక్కడే వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా నువ్వు. ఆ ప్రయత్నం కూడా చేశాను నాన్నా. అప్పుడే అర్థమైంది వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు అని. అక్కడ ఇందుకి సేఫ్టీ లేదనిపించి ఆ ప్లేస్లో పూరి ఉంటే ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచించి ఇందుని నాతో తీసుకొచ్చేశాను. ఇందుని అక్కడి నుంచి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. కానీ ఇక్కడికి రావటమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఒకసారి పిన్ని గురించి ఆలోచించమ్మా. పిన్ని గురించి మనందరికీ తెలుసు కదా. షో ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను అవమానించాలనే చూస్తుంది. అలాంటిది ఇంత పెద్ద అవకాశం దొరికితే అస్సలు తను ఊరుకోదమ్మా. ఇందు పరిస్థితి గురించి తెలిస్తే మీరా అర్థం చేసుకుంటుందిలే గగన్. కాదమ్మా, అలా అనుకోవడానికి ఛాన్సే లేదు. సరే, ఒకవేళ పిన్ని మంచిగా ఆలోచించినా ఆజ్యం పోసైనా రగిలించడానికి తన పక్కన అపూర్వ ఉంటుంది కదా. అమ్మా, నేను చెప్తున్నాను కదా, ఎందుకైనా మంచిది ఇందు నా ఇంట్లో వదిలిపెడదామమ్మా. అదే బెస్ట్. అన్నయ్య, మీరెన్ని చెప్పినా నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళను. నేను మీ ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది అయితే చెప్పండి, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అంతేకాని అక్కడికి మాత్రం వెళ్ళమని చెప్పకండి అన్నయ్య. ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించు. మీరెన్ని చెప్పినా నేను మాత్రం అక్కడికి వెళ్ళను అన్నయ్య. శ్రీ గగన్, నాకు పూరి ఎలాగో ఇందు కూడా అలాగే. ఇందు మనతో పాటు ఇక్కడే ఉంటుంది. నువ్వేం కంగారు పడకో. అమ్మా, నువ్వు ఇందుని ఆ ఇంటి నుంచి తీసుకొస్తే నేను ఇంతలా ఆలోచించేవాణ్ణి కాదు. కానీ నువ్వు తీసుకొచ్చింది తన అత్తారింటి నుంచి. అది కూడా అక్కడ గొడవ పడి మరీ తీసుకొచ్చావు. అదే నా భయం అమ్మా. మీరెన్ని చెప్పినా నేను మాత్రం అక్కడికి వెళ్ళను అన్నయ్య. అమ్మా, ఒక పని చేద్దాం. భూమికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్దాం. ఏదో ఒకటి చేసి పిన్నిని ఎలాగైనా కన్విన్స్ చేయమని చెప్దాం. భూమి పిన్నిని కన్విన్స్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిద్దాం.